పాలకులు గోమాతకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఇదే తీరు కొనసాగిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హిమాలయ యోగి ప్రభాకర్ స్వామి అన్నారు. కొందరు దుర్మార్గులు గో హత్యలకు పాల్పడుతుంటే మౌనంగా ఉండే వారిని ద్రోహులుగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ గో హింసను ఖండించడంతో పాటు ప్రభుత్వంపై పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వాములతో కలిసి ఆయన మాట్లాడారు. హిందూ సంఘాలన్నీ ఈ విషయంలో ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 7న మెంట్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ మందిరం నుంచి హిమాయత్నగర్ తితిదే ఆలయం వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు.